చందమామ కథ జిత్తులమారి నక్కబావ రెండవ భాగం. నక్కబావ నెత్తురుగడ్డలో ఇరుక్కుపోయిందని చెప్పాను కదూ. పాపం అలాగే 2 పగళ్ళు 2 రాత్రులు కదలకుండా మెదలకుండా ఉండిపోయింది. గాయాలు నాక్కోవడానికైనా మెడ కదిలించలేదు, ఎందుకంటే మెడ జూలు కూడా నెత్తుల్లో గడ్డగట్టుకుపోయింది. మంగలి వ్యక్తిని ఎన్ని తిట్టిందో చెప్పలేం. మంగలిని ఎలా వంచాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉండిపోయింది. 3వ నాడు పెద్ద వాన జల్లు పడింది. ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలటానికి వీలైంది. కానీ 3 రోజులు అలాగే కూర్చొని ఉండడం వల్ల నరాలు పట్టుకుపోయి 4 కాళ్ళ మీద నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగో నిలదొక్కుని దగ్గరున్న చెట్లలోకి పోయి ఏవో ఆకులు మేసింది. దానికి అదే మందు. మీకు తెలుసా, జంతువులకు జబ్బు చేస్తే అడవిలో ఆకులు మేస్తాయి. సరే, నక్కబావ మందు తిన్నది బాగానే ఉంది, కానీ దాన్ని తిండెట్లాగా? అదిగాక 3 రోజుల నుంచి కటిక ఉపవాసం అయ్యే. వెళ్లి కోడి పిల్లల్ని బాతు పిల్లల్ని వేటాడడానికైనా ఒంట్లో ఓపిక లేదయ్యా. ఎట్లాగా అని ఆలోచిస్తుంది చెట్టు కింద. దానికి మంగళ వ్యక్తి ఎద్దు జ్ఞాపకం వచ్చింది. దగ్గరలోనే ఉంది మంగళ వ్యక్తి ఇల్లు. దాన్ని ఎలాగైనా చంపేస్తే హాయిగా 10 రోజులు తినొచ్చు. ఇలా ఆలోచిస్తూ ఉండగా తోడేళ్ల దంపతులు వచ్చాయి. నక్కకు ఉపాయం తట్టింది. మొగతేడుల్ని పిలిచి, ఇదిగో తోడేళ్ళు మామ, మీకు ఎద్దు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అన్నాయి తోడేళ్లు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లగా మంగలి కొట్టంలోకి పోయింది. అప్పటికే బాగా చీకటి పడింది. మంగలి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవరు లేరు. నక్కబావ మెల్లగా ఎద్దు తాడు కోరికి దొడ్డిదోవని ఎద్దును బయటికి తీసుకొచ్చింది. తోడేళ్లు ఎద్దు కోసం చెట్టు వెనకాల దాక్కను ఉన్నాయి. ఎద్దును చూడగానే వెనకాలకు వచ్చి పైన పడి చంపేశాయి. ఈ లోపల మంగలి అన్నం తిని ఎద్దుకు మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు. ఎద్దు లేదు. పాపం గాబరా పడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు నూనె బుడ్లు చేతపట్టుకుని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చారు. తోడేళ్లు మనుషులను చూడగానే పారిపోయాయి. నక్కబావ అంతకు ముందే వాళ్ళని చూసి గుబురులో దాక్కున్నాడు. చచ్చిపోయిన ఎద్దును చూసేసరికి పాపం మంగళకి ఏడుపు వచ్చింది. ఏం చేస్తాడు? ఇంటికొచ్చి పెళ్ళాంతో తోడేళ్లే ఈ పని చేసేయని చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం పోలేదు. మర్నాడు ఉదయాన్నే ఎద్దు తోలైనా అమ్ముకుందామని మంగళి మాదిగ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పాడు. మాదిగ వాళ్ళు మాకిప్పుడు చేలల్లో పనులున్నాయి, తీరిక లేదని చెప్పారు. పాపం మంగళ ఏం చేస్తాడు? ఎద్దును అలాగే వదిలిపెట్టి ఊరుకున్నాడు. ఈ లోపల నక్కబావ ఏం చేశాడు? ఎద్దు కడుపుకు బెజ్జం పెట్టి రోజు రాత్రిళ్ళొచ్చి తినడం మొదలు పెట్టాడు. 3 రోజులు అయిన తర్వాత కడుపు బాగా ఖాళీ అయింది. నక్కబావ మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరగడం ఎందుకని పగలంతా ఎద్దు కడుపులోనే ఉండి ఆకలినప్పుడల్లా తినడం మొదలు పెట్టాడు. ఇట్లా 4 రోజులు అయ్యేసరికి మాంసం అయిపోయింది. ఇక నక్కబావ బయటికి పోదాం అనుకుంటున్నాడు. కానీ ఎద్దు తోలు ఎండకెండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది. పాప నక్కబావ ఏం చేస్తుంది? కొరికి బయటికి రావాలని చూసింది కానీ దాని తరం కాలేదు. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేంట్రా దేవుడా అని విచారించింది నక్కబావ. ఏమి లాభం ఇప్పుడు ఇన్ననుకున్నా. ఇలా ఇంకో 2 రోజులు గడిచినాయి. ఒక రోజున మాదిగ వాళ్ళ దోవన వస్తూ ఎండుకుపోయిన ఎద్దును చూసి దీని ఇంటికి లాక్కుపోయి తోలు ఒలుచుకుంటే బాగుంటుందనుకున్నారు. అనుకుని కొమ్ములు పట్టుకుని ఈడ్చుకుపోయారు. నక్కకి చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం తోచింది. ఎవర్రా మీరు? మీకు మదం ఎక్కిందా? నేనెవరనుకుంటున్నారు? ఈ ఊరు గ్రామ దేవతని. నా కోపం తెప్పిస్తారా? మీ ఊరు నాశనం చేయబోతున్నాను. రేపు సాయంత్రం లోపల 100 బిందుల నీళ్లతోనూ 1 కోడి పుంజుతోనూ వచ్చి నీళ్లతో నన్ను అభిషేకం చేసి కోడి పుంజును నాకు బలి ఇవ్వకపోతే మీ ఊరుకు గత్తర తెస్తాను అని బిగ్గరగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి మాదిగ వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ఎద్దును వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మునసపుతోనూ కరణాలతోనూ ఈ సంగతి చెప్పారు. వాళ్ళందరూ ఎద్దు దగ్గరికి వచ్చి దేవరకు దండం పెట్టి, అమ్మా తల్లి గంగానమ్మ, మా వల్ల తప్పైందమ్మా అని అన్నారు. మీ వల్ల కాదు, మీ మంగళవాడి వల్ల. వాడు ఎద్దును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరుకు చుట్టుకుంది. మీరు పోయి వాడి పెళ్ళాన్ని పంపి ఇందాక నేను చెప్పిన పూజలు చేయించండి. మీ జోలికి రాను, లేకపోతే మీ ఊరు సర్వనాశనం చేస్తాను అంది నక్కబావ. అప్పుడు మునుసబు కారణం ఊళ్ళో వాళ్ళందరూ మంగళింటికి పోయి ఇదంతా నీ తప్పేనంట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలని చెప్పారు. పాపం మంగళం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడి పుంజు తీసుకొచ్చి తప్పెట్లు, తాళాలు, గణాచార్లతో పూజ చేయడానికి మొగుడు పెళ్ళాలు ఎద్దు దగ్గరికి వచ్చారు. కోడి కాళ్లు కట్టి ఎద్దు ముందు పడేసి 100 బిందెల నీళ్లు ఎద్దు మీద పోసి ఎద్దు ముందు ప్రాణాచారం పడ్డారు. అప్పటికి ఎద్దు తోలు బాగా మెత్తబడింది. కంత మళ్లీ పెద్దదైంది. నక్క ఒక్క దూకను ఎద్దు కడుపులోంచి బయటకు దూకి కోడి పుంజను నోట కరుచుకొని ఒకటే పరుగు. మంగళ మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఎద్దును కొనుక్కోమన్నారు. నక్కబావి వాడు బాగా హుషారుగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఎద్దు మాంసం దొరకడం వల్ల కొంచెం పుంజుకున్నాడు. పైగా ఇవాళ కోడి పుంజు దొరికింది. మళ్ళీ మామూలు బరిలోకి పోయి పడుకొని, మంగళి జాగ్రత్త, నిన్నింతటితో ఊలుతా అనుకున్నావేంటి అని బెదిరించింది. పాపం మంగళక్కడ లేడుగా వినటానికి. హాయి ఇంట్లో పడుకు నిద్రపోతున్నాడు. చూద్దాం ఈ మాట నక్క మళ్ళీ ఏం చేస్తుందో.